చూస్తూ చూస్తూ ఉంటే డిసెంబర్ నెల కూడా వచ్చేసింది. అప్పుడే 2025 కూడా కంప్లీట్ అయిపోతుంది. కొత్త సంవత్సరం వచ్చేస్తుంది. ఒకసారి మనం వెనక్కి వెళ్ళి చూసుకుంటే ఈ సంవత్సరంలో ఏవి మంచి జరిగాయి, ఏ చెడు జరిగింది, అసలు ఈ సంవత్సరం బాగుందా లేదా అని ఇలా ప్రతి ఒక్కరం కూడా మనం లెక్కేసుకుంటూ ఉంటాం. జనవరి 1 రాగానే అబ్బా పోయిన సంవత్సరం అస్సలు బాగోలేదు, ఇది బ్యాడ్ జరిగింది, నాకు ఇది కొంతమందికి మంచి జరిగిందని, సంవత్సరం నాకు అస్సలు బాగోలేదని ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటాం. కొత్త సంవత్సరం రాగానే భగవంతుడికి దండం పెట్టుకుంటాం. ఈ కొత్త సంవత్సరంలో అన్నా సరే నేను అనుకున్న పనులు జరగాలి, మాకు మంచి జరగాలి, పోయిన సంవత్సరం అన్నీ కష్టాలు భరించాము, బాధలు భరించాము, అనుకున్న పని ఒక్కటి కూడా అవ్వలేదు, అంతా నష్టపోయాము, వ్యాపారాలు కూడా సరిగ్గా లేవు, కనీసం ఈ సంవత్సరం అయినా సరే బాగుండేలాగా చూడు స్వామి అని చెప్పేసి ప్రతి ఒక్కరూ దేవుడికి మొక్కుకుంటూ ఉంటాం. ఒక్కసారి ఆలోచించుకుంటే ఏంటి రోజులు ఇంత ఫాస్ట్గా గడిచిపోతున్నాయని నాకు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఏది ఏమైనా మనం కాలాన్ని ఆపలేం కదా. కానీ ఏదైనా చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఆ పనికి వాయిదాలు వేయకుండా మన జీవితానికి సంబంధించింది ఏదైనా, వ్యాపారానికి సంబంధించింది ఏదైనా, చదువుకోవాలనన్నా, ఏదైనా జాబ్ కోసం ప్రయత్నాలు చేయాలన్నా, ఇలాంటివి ఏదైనా సరే ప్రయత్నం చేయాలనంటే మంచి చెడ్లు ఏమీ చూడక్కలేదు, కొంచెం తెలివిగా ఆలోచించి ఆ పనిని ప్రారంభించడమే మంచిది. ఇప్పుడు ఈ సంవత్సరంలో జరిగిపోయిన కాలంలో మనం ఏం తప్పులు చేసాము, ఏమైనా లోపాలు చేసామా, మనం ఏం చేయడం వల్ల మనకి ఇలా జరిగింది, ఇలాంటివన్నీ కూడా ఒకసారి మనం వెనక్కి వెళ్ళి ఆలోచించుకోవాలి. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మనం అలాంటి పొరపాట్లు చేయకూడదు. ఈ సంవత్సరం చేసిన దానికంటే మనం ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి, ఇంకా దాని పనిపైన దృష్టి పెట్టాలని ఇలా చక్కగా దేనికది ఈ సంవత్సరంతో లెక్కేసుకుని చూసుకుంటే మనం కొంచెం ఒక అడుగు ముందుకు వేసి మంచి తెలివిగా ఆలోచించి మనం చేయాలనుకున్న ప్రయత్నాన్ని ఆపకుండా చేసామనంటే ఖచ్చితంగా విజయాన్ని సాధించగలుగుతాం. కొత్త సంవత్సరం వస్తుంది అని అనగానే రకరకాల ఆలోచనలు పెట్టుకుంటూ ఉంటారు. అంటే ఒక మైండ్ సెట్ని ఏంటంటే ఒక పాజిటివ్గా తీసుకుంటారు. కొత్త సంవత్సరం రాబోతుంది అని అంటే నాకు అంతా మంచి జరుగుతుంది, ఈ సంవత్సరం అంతా కొంచెం ఇబ్బందులు పడ్డాను, కష్టాలు పడ్డాను, బాధలు పడ్డాను, ఏ పని చేసినా నాకు కలిసి రాలేదు, వచ్చే సంవత్సరం అన్నా సరే నాకు అన్నీ బాగుంటాయని అన్న ఒక పాజిటివ్ మైండ్ తోటి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. కాకపోతే ఇంకా అయిపోయిన దాన్ని, నష్టపోయిన దాన్ని గురించి ఆలోచించి బాధపడుతూ సమయాన్ని వృధా చేసుకోకూడదు. జరిగిపోయిన విషయాల్ని వదిలేయాలి అని చాలామంది అంటూ ఉంటారు. జరిగిపోయిన విషయాల్ని వదిలేయాలి, కానీ మనం అక్కడ చేసిన పొరపాట్లను మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఆ పొరపాటు మళ్ళీ చేయకుండా ఉంటే కనుక మళ్ళీ నెక్స్ట్ మనం చేసే పనిలో ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తాం. కొంతమందికి ఏంటంటే విపరీతమైన కష్టాలు వచ్చేస్తాయి. ఒక్కొక్క సంవత్సరం అస్సలు బాగోదు. కొంతమంది అంటారు మాకు ఈ సంవత్సరం చాలా బాగుంది, మేము అనుకున్న దాంట్లో సక్సెస్ అయ్యాము, మా అమ్మాయి పెళ్లి కుదిరింది, మా అబ్బాయికి మంచి ఉద్యోగం వచ్చింది, మేము ఇల్లు కట్టుకున్నాము, ఇలా మంచి మంచి విషయాలు కొంతమందికి జరుగుతాయి. వాళ్ళు ఏంటంటే మాకు ఈ సంవత్సరం చాలా బాగుంది, మేము అనుకున్నవన్నీ జరిగాయని కొంతమంది అంటారు. కొంతమందికి మంచి జరగచ్చు, కొంతమందికి చెడు జరగచ్చు. మనుషులు అన్న తర్వాత, జీవితాలు అన్న తర్వాత ఇలాంటివన్నీ సర్వసాధారణంగా మన అందరిలోనూ జరుగుతూనే ఉంటాయి. కాబట్టి మనం మంచి పాజిటివ్ తోటి, మంచి మైండ్ సెట్ తోటి నెక్స్ట్ మనం ఏం చేయాలన్న దానిపైన దృష్టి పెట్టి మన ప్రయత్నాన్ని ఆపకుండా చేసుకుంటూ వెళ్ళిపోవడమే. కొత్త సంవత్సరమా, పాత సంవత్సరమా అని ఇలాంటివి ఏమీ ఆలోచించకుండా మన దృష్టి ఎప్పుడు కూడా కెరీర్ మీద పెట్టుకుని ఒక రూపాయి డబ్బులు ఏ రకంగా సంపాదించాలి, మనం ఏ పని చేస్తే అందులో మనం సక్సెస్ అవుతాము అని ఆ పని గురించి మొత్తం అన్నీ తెలుసుకోవాలి. కొత్త సంవత్సరంలోనే నేను ఏదైనా ప్రారంభించాలి, కొత్త సంవత్సరం రాగానే బిహేవియర్ని మార్చుకోవాలి, నేను ఇలాంటి అలవాట్లు చేసుకోవాలి, తాగేవాళ్ళు ఉంటే కొత్త సంవత్సరం నుండి ఇంకా నేను తాగడం మానేయాలి, లేదంటే నేను వచ్చే సంవత్సరం నుండి ఈ పని చేయకూడదు, వచ్చే సంవత్సరం నుండి వాళ్ళతోటి ఇలా ఉండకూడదు, వీళ్ళతోటి ఇలా ఉండకూడదు అని ఇలా కొన్ని నియమాలను పెట్టుకుంటూ ఉంటారు. కొంతమంది ఏమో పాటించే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఏమో 3 రోజుల ముచ్చట కింద అలా అనుకుని మళ్ళీ వాటిని వదిలేస్తూ ఉంటారు. ఆ మాట మీద నిలబడి ఉండరు అనమాట. 31st వరకు చేయాల్సిన పనులన్నీ చేసేసి ఇంకా న్యూ ఇయర్ నుంచి నేను అన్నీ జాగ్రత్తగా ఉంటాను, ఈ రోజు నుండి ఇలాంటి వేషాలు ఏమీ వేయను అని అంటారు. కానీ అది 2 రోజుల ముచ్చటే, 3వ రోజు నుండి ఏమీ అమలు చేయరు. ఆ కాసేపే అనుకుంటారు తప్ప 2 రోజుల తర్వాత అన్నిటినీ మర్చిపోతారు. ఇలాగా చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఎప్పుడు కూడా మనం ఏదైనా ఒకటి అనుకున్నాము అని అన్నప్పుడు దానికి కట్టుబడి అలాగా నిలబడి ఉంటేనే మనం సక్సెస్ అనేది సాధించగలుగుతాం. ఏదో మాట వరుసకి ఏదో అనేసుకుని మళ్ళీ దాన్ని తీసి పక్కన పెట్టేసి మళ్ళీ మన పని మనం చేసుకుని వెళ్ళిపోతే ఇంకా పాత సంవత్సరానికి కొత్త సంవత్సరానికి తేడా ఏముంటుంది చెప్పండి. మంచి పని చేయాలన్నా, ఒక మంచి ప్రవర్తనతో ఉండాలి అని అన్నా పాత సంవత్సరమైనా కొత్త సంవత్సరమైనా ఏదైనా ఒకటే. మంచిగా ఉండాలంటే అక్కడ ఎవరైనా వద్దు అని అంటారా? మనం మంచిగా ఉండాలంటే కొత్త సంవత్సరమే రావాలా? అది మన బుద్ధిని బట్టి ఉంటుంది, మన ప్రవర్తన బట్టి ఉంటుంది. చాలామంది ఇలాగే అంటూ ఉంటారు, కొత్త సంవత్సరం రావాలి, కొత్త సంవత్సరం వచ్చిన తర్వాత నా లైఫ్నే మార్చేసుకుంటాను, నేను అసలు ఈ పాత పద్ధతిలో నేను ఉండను, ఇంకా అంతా మారిపోతాను అని అనుకుంటారు. కానీ 4 రోజుల ముచ్చటే అది. మనం ఎలా ఉండాలి, మన ప్రవర్తన ఎలా ఉండాలి అని అనేది అన్నీ కూడా మన చేతిలోనే ఉంటాయి.
కాబట్టి కొత్త సంవత్సరం వచ్చినా పాత సంవత్సరం వచ్చినా మన బుద్ధి సరిగ్గా లేదు అని అనుకోండి, ఇంక ఎన్ని సంవత్సరాలు వచ్చినా అంతే కదా. కాబట్టి కొత్త సంవత్సరం కోసం ఎదురు చూసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, కొత్త సంవత్సరంలో నేను ఈ పని చేయాలనుకుంటున్నానని పాజిటివ్గా ఆలోచించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అదే మాటకి కట్టుబడి ఉండండి. మీరు అనుకున్న నియమాలకి నిలబడి ఉండండి. మళ్ళీ పాత రోజులనే గుర్తు చేసుకుని మళ్ళీ ఏదైనా చిన్న కష్టం రాగానే మీ మైండ్ సెట్ మారిపోయి మళ్ళీ చేసిన పన్నే మళ్ళీ చేసేస్తే ఇంకా ఉపయోగం ఏముంది చెప్పండి. చాలామంది అంటూ ఉంటారు, ఈ సంవత్సరం ఇంకా నేను తాగాను, వచ్చే సంవత్సరం నుండి ఇంకా అస్సలు తాగను, నేను మొత్తం మందే మానేస్తాను అంటారు. కానీ చేస్తారా పని? చేయరు. మళ్ళీ ఒక 4 రోజుల తర్వాత మళ్ళీ మామూలే. ఎవరన్నా పిలిచారు అని అనగానే వెళ్ళిపోతారు, మళ్ళీ మొదలు పెడతారు. ఇంకా మీరు అనుకున్న ఉపయోగం ఏముంటుంది చెప్పండి. ఎప్పుడైనా సరే మనం ఒకటి అనుకున్నామనంటే దాని మీద నిలబడి ఉండాలి. మనం ఈ పని చేయకూడదు అని అనుకున్నామంటే ఇంకా మళ్ళీ దాని మొహం కూడా చూడకూడదు, దాని జోలికి కూడా వెళ్ళకూడదు. అది ఎదురుగా ఉండి టెంటెం చేస్తున్నా సరే మనం దానికి లొంగిపోకూడదు. అలా ఉన్నప్పుడే మనం జీవితంలో ఏదైనా సాధించగలుగుతాం. మనం అనుకున్న మాట మీద మనమే నిలబడలేకపోతే మనలో ఎంత వీక్నెస్ ఉందనేది అక్కడే అర్థమైపోతుంది. కాబట్టి కొత్త సంవత్సరం రాబోతుంది కాబట్టి ఎవరైనా సరే కొత్త కొత్త పనులు ఏమైనా చేయాలి అని అనుకున్న వాళ్ళు చక్కగా మీ ప్రయత్నాన్ని మీరు చెయ్యండి. మీరు అనుకున్న మాట మీద నిలబడి ఉండండి. అందరికీ వచ్చే సంవత్సరం మంచి జరగాలనే కోరుకుందాం. ఇప్పటి నుంచే మీరు మంచి పనులు ఏం చేయాలని అన్న దాని మీద దృష్టి పెట్టి ఆలోచించుకుని ఒక ప్లాన్ చేసుకుని రెడీగా పెట్టుకోండి.